మమ్మల్ని వాడుకుని మమ్మల్ని స్థిరపరచండి యేసయ్యా. అందరి నామములు తెచ్చి ఆయన నామాన్ని ఆరాధిద్దాం, స్తోత్రాలు చెప్తాం బిగ్గరగా. స్తోత్రం యేసయ్యా, నీ నామానికి వందనాలు యేసయ్యా. ఎందరికో లేని భాగ్యం మాకు ఇచ్చిన గొప్ప తండ్రి, నీకు స్తోత్రం అయ్యా. అయ్యా తనకి లేని అయ్యా నా తండ్రి చిన్న పిల్లలు అయ్యా అనేక మంది రోజులు చూడలేకపోతున్నారు అయ్యా, నిన్ను ఆరాధించలేకపోతున్నారు. కానీ మీరు మమ్మల్ని ప్రేమించి నీ కృప చేత మమ్మల్ని భద్రపరిచి నీ సన్నిధానంలో మమ్మల్ని ఉంచిన గొప్ప తండ్రి, ఆయన నామానికి స్తోత్రాలు చెప్తాం చేతులెత్తి. హల్లెలూయా 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 అందరూ చెప్పాలండి. ఆయన నామాన్ని అయ్యా మనందరం ఆరాధించాలండి. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆరాధించాలండి. అయ్యా నీకు స్తోత్రాలు. సిలువలో మా కోసం మరణించావయ్యా. ఎవరు ఇస్తారు నా తండ్రి ఇంత గొప్ప ప్రేమ? ఈ ప్రేమను ఎవరు చూపిస్తారు? అయ్యా తండ్రి అయ్యా నా తండ్రి మీరు ప్రేమ చూపించే కదా యేసయ్యా మేము ఇలా ఉంటున్నాము. అయ్యా నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా. అందరూ స్తోత్రాలు చెప్తామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక్కసారి బిగ్గరగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని స్తుతిద్దామా? హల్లెలూయా నీకు స్తోత్రాలు. బిగ్గరగా ఒక్కసారి ఆయన నామాన్ని ఆరాధిద్దామా? హల్లెలూయా హల్లెలూయా. ఎవరైనా ప్రేరేపింపబడిన వారు ప్రార్థన చేయగలరు. ఎవరైనా ప్రార్థన చేయగలిగితే ఆశపడితే ఇంతవరకు మమ్మల్ని సజీవుల్లో ఉంచారు, మమ్మల్ని కాపాడుతారు, మమ్మల్ని పోషిస్తారు, మాకు సహాయం చేస్తున్నారు ఆయన. ఆయన కృతజ్ఞత కలవాలి. కృతజ్ఞత పలుకులు పలుకుతూ ఎవరైనా ప్రార్థన చేస్తారా? మా ప్రభా, పరిశుద్ధమైన మా తండ్రి, కృపగల రాజ్యానికి వందనాలు స్తోత్రములు ప్రభా. ఆయన గత కాలం అంతా కాపాడిన మా తండ్రి, ఆయన ఈ యొక్క ప్రభా నా తండ్రి మరో ఆదివారం పునరుత్థాన దినము మాకు ఇచ్చారు ప్రభా. ఆయన తండ్రి ఆయన మా తండ్రి చిన్నవారు పెద్దవారు గొప్పవారు ఎంతో మంది లోకాన్ని విడిచిపెడుతున్నారు ప్రభా. మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచి మీ సన్నిధిలో ఆరాధించడానికి ప్రభా మాకు ఇచ్చే సమయాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. ఆయన మా తండ్రి పాపం చేత అపరాధం చేత చచ్చిన మమ్మల్ని బ్రతికించి ఆయన ఈ శివరక్తంతో కడిగి మమ్మల్ని శుద్ధి చేసి మీ బిడ్డగా మమ్మల్ని అంగీకరించినందుకు మీ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఎంతవరకు ప్రభా ఆరాధనలో మీరు సహాయం చేశారు ప్రభా. నా కాటిక మా తండ్రి మా ప్రతి కార్యము ప్రభా నా తండ్రి నేను క్రమంగా మర్యాదగా జరిగేటట్టు మీరు సహాయం చేసి మీరు ఆశ నిలబెట్టుకుని ప్రభా మంచి వర్తమానం మాకు తెలియపరిచైనా మీ వాక్యాన్ని విడమర్చి మాకు చెప్పడానికి అయినా మా తండ్రి దాసి మీరు వాడుకోమని మీ దాసి మీకు అప్పగించుకుంటూ ఇంతవరకు సహాయం చేసిన దేవానికి ముందును మీ తోడుగా ఉండాలి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ఆరాధించుకున్నాం తండ్రి. ఆమేన్. మంచిదని ఇంతవరకు చక్కని పాటల ద్వారా దేవుని స్తుతించి ఆరాధించి కనపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించిన చక్కని అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు స్తుతించుకుంటున్నా. వీళ్ళదే సమయంలో ప్రభుని సన్నిధానంలో కొన్ని నిమిషాలు క్లుప్తంగా కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుండి మనము చాలా కాలం నుండి వరుసగా చెప్పుకుంటూ వస్తా ఉన్నాం. ఈరోజు తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. ఈ అధ్యాయంలో ఉన్న మాటలు సారాంశాన్ని మనం నేర్చుకుందాం, తెలుసుకుందాం. క్లుప్తంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాం. లేదా దేవుడు వాక్యము విత్తనంతో పోల్చబడింది. విత్తనంలో చూడండి, ఈ లోకంలో విత్తనాలన్నీ ఒక తీరు అవుతే విత్తనాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ మైక్ ఉందనుకోండి, ఈ మైక్ తీరు, ఈ సెల్ ఫోన్ తీరు అంతా వేరే. కానీ విత్తనంలో ప్రత్యేకత ఏంటంటే, విత్తనంలో ఏముందంటే జీవం కదండి. ఆ జీవం ఎంతకాలం దాచిపెట్టిన ఒక మాల్టెంక ఒక 10 సంవత్సరాలు దాచిపెట్టిన తర్వాత అయినా దాన్ని తీసి మట్టిలో వేస్తే ఆ విత్తనం ఏమవుతుందనంటే బయటకు వస్తుంది. దాంట్లో జీవం బయటకు వస్తుంది. లేదా 10 సంవత్సరాలు అయితే కదా చచ్చిపోయింది కదా అనుకుంటాం కదా, చచ్చిపోతాం. దేవుడు వాక్యం కూడా అలాంటిదే.
దేవుని వాక్యము ఏదో ఒక మాట హృదయంలో పడినప్పుడు అది మొలకెత్తలేదేమో అనుకుంటాం. కానీ ఏదో ఒక రోజు ఏమవుతుందనంటే మొలకెత్తాలి. ఎక్కడో చోట ఏదో ఒక సందర్భం మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని వాక్యం అనే విత్తనము వేయాలి. అభివృద్ధిగానే అపోస్తలుడైన పౌలు తాను మిస్రేలు ప్రయాణంలో తన గ్రామాన్ని విడిచిపెట్టి కుటుంబాన్ని విడిచిపెట్టి తాను ప్రపంచమంతా సువార్త ప్రకటించడానికి తాను 3 సార్లు 4 సార్లు ప్రయాణం చేసినప్పుడు మొదటి ప్రయాణంలో తాను వెళ్ళిన ప్రాంతంలో తిమోతి అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అప్పుడు ఆయన వయసు పండితులు ఏం చెప్తున్నారంటే 16వ సంవత్సరము చదివాడు. ఒక 20 సంవత్సరాలు ఉండే వయస్సు. ఆ వయసులో పౌలు గారు మాటలు విని తాను హృదయాన్ని దేవునికి ఇవ్వటాన్ని బట్టి మార్పు చెందారు. మార్పు చెంది తాను ఏం చేపట్టాడంటే సంఘానికి కాపరిగా తీర్చబడ్డాడు. ఎవరు? తిమోతి. సంఘానికి కాపరిగా తీర్చబడిన తిమోతికి సంఘంలో ఎలా ఉండాలి ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి. సంఘానికి కాదు రాయిస్తారు ఈ పత్రిక. ఎవరు రాస్తున్నాడు? వ్యక్తిగతంగా ఉన్న వ్యక్తికి అంటే ఒక తిమోతిగా రాస్తున్నాడు. తిమోతి సంఘాన్ని నడిపిస్తున్న తిమోతి, సంఘంలో ఏలుబడి చేస్తున్న తిమోతి, లేకపోతే పాడుతున్న వారులారా తిమోతి, ప్రార్థిస్తున్న వారులారా తిమోతి, లేకపోతే ప్రభుని ఆరాధిస్తున్న తిమోతి అని తిమోతికి వ్యక్తిగతంగా రాస్తా ఉన్నారు. మనకెందుకు ఇది అని అంటే ప్రియులారా, మనము సంఘముగా ఎలా ఉండాలో నేర్చుకోవాలి, వ్యక్తిగతంగా కూడా ఎలా ఉండాలో నేర్చుకోవాలి. దేవుని మందిరంలో మనం ఎలా ప్రవర్తించాలి, లోకంలో ఎలా జీవించాలి ఇది మనం చదువుతాం ఈ తిమోతి రాసిన పత్రికలో. పెద్దల విషయాల్లో ఎలా గౌరవించాలి తిమోతి నేర్చుకోవాలి. పిల్లల విషయంలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి. ఆడపిల్లల విషయాలు ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. విధంగా ఆరాధించే వారు వచ్చినప్పుడు ఎలా ఉండాలో నేర్చుకోవాలి. క్రైస్తవ వ్యతిరేకులు వచ్చినప్పుడు వారితో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి. చూడండి ఆ మాట చదువు. 5వ అధ్యాయం 5వ అధ్యాయము మొదటి వచనం. వృద్ధులు గద్దింపగా తండ్రిగా భావించి. అమ్మ ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఈ మాట అర్థం చేసుకోవాలి. తిమోతి చెప్తాడు, తిమోతి నీ నాయకత్వాన్ని బట్టి, నీ నడిపింపును బట్టి, దేవుని మందిరంలో వెలుగుతున్న వెలుగుదలను బట్టి ఇదిగో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇలాంటి చాలా ఉన్నాయండి. మనం ఒకటి ధ్యానిస్తాం. మీకు అర్థం అవడానికి ఈ మాట చదువుతాను. వృద్ధులను గద్దింపగా తండ్రిగా భావించి అతనిని హెచ్చరించును. అన్నాదమ్ములని, యవనులను, తండ్రులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లులను పూర్ణ పవిత్రతో యవన స్త్రీలను హెచ్చరించుము. నిజముగా అనాథులని ఎదవరాలను సన్మానింపుము. అయితే చాలు చదివి చెప్తాను ఒకటి. ఇక్కడ మనం గమనిస్తున్నాం తిమోతితో చెప్తున్నాడు ఎవరితో ఎలా ప్రవర్తించాలి, పెద్దలతో ఎలా ఉండాలి, యవనస్తులతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, ఆడపిల్లలతో ఎలా ఉండాలి. అది తెలవకే ఈరోజు నాయకత్వం లోపము వస్తా ఉంది. కాబట్టి సంఘాల్లో గరిబులు రావటానికి, సంఘాలు చెడిపోవటానికి, సంఘాల్లో గొడవలు రావడానికి కారణం ఏంటంటే ఎవరికి ఇవ్వాల్సిన గౌరవము వారికి ఇవ్వకపోవటాన్ని బట్టి సంఘంలో ఏమొస్తుంది, గరిబులు వస్తుంది. అదే చెప్తారు తిమోతి. పెద్దలని వారికి బాధ కలగకుండా సత్యాన్ని ఏం చేయాలి. ఇప్పుడు తాగుతున్నారండి, మనకంటే పెద్దోళ్ళండి, కానీ వాళ్ళు సత్యం చెప్పాలి. చెప్పాలంటే ఎలా చేయాలి అని అంటే కోపము రేపక వారికి అర్థమయ్యే రీతిలో ఎలాగా అది తప్పు, అలా చేయకూడదు, ఇది చేయాలి అని ప్రతి దాని విషయంలో, ప్రతి కార్యక్రమం విషయంలో, సంఘ విషయాలు కానివ్వండి, వేరే విషయాలు కానివ్వండి, ఏదైనా చెప్పవలసిన విషయంలో జాగ్రత్త అని చెప్తా ఉన్నాడు. ఈ వాక్యాన్ని ఈ అధ్యాయం మనం అలా జ్ఞానిద్దాం. పిల్లరా అలా మనం అర్థం చేసుకున్నాం. అసలు తిమోతి ఎవరు కుమారుడు అని అంటే చదవండి దేవుని వాక్యంలో మనం చూస్తాం. పిల్లరా ఒక 2-3 మాటలు చెప్పి నేను ప్రార్థనలోకి మన ముందుకి వెళదామని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉంటున్నా. తిమోతి
వాళ్ళ అమ్మ ఎలా రక్షించబడ్డాడు తిమోతి అనే విషయాలు అపోస్తలుల కార్యాల్లో మనం చూస్తామండి. 16వ అధ్యాయము 40వ వచనాన్ని చదువుతాం. తిమోతి గొప్ప నాయకుడు ఒకసారి తిమోతి గొప్ప నాయకుడు అవటానికి, తిమోతి సంఘాలు నడిపించడానికి, తిమోతి అనేక మందికి అతడు మార్గదర్శకం ఉండటానికి కారుకు మొట్టమొదట ఎవరై ఉంటారు అని బైబిల్ గ్రంథంలో వెతికితే ఈరోజు మన పిల్లలకు కూడా నేర్పవలసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాలు తెలుసుకుంటే మనం కూడా అలా నేర్పడానికి అనుకుంటుంటారు. చదువుదాం చదువుదాం. 16వ అధ్యాయము 2వ వచనం. సహోదరుల వల్ల ఏం పొందాడట? అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండేను. అతడు విశ్వాసించిన ఒక యూదురాలు కుమార్తె. అమ్మ ఎవరు? యూదురాలు. యూదులు అంటే దైవభక్తి కలిగిన స్త్రీ. అంటే చదవండి. అతని తండ్రి గ్రీకు దేశస్థుడు అంటే రోమియుడు. తండ్రి ఏమో రోమియుడు, గ్రీక్ సంబంధించినాడు. తల్లి ఏమో యూదురాలు. అంటే ఎలా చెప్పుకుందాం, ఎలా చెప్తామంటే తండ్రి రక్షించబడలేదు, తండ్రి రక్షించబడింది. తల్లి రక్షించబడిన వ్యక్తి, దేవుని నమ్మిన వ్యక్తి, తండ్రికి ఏం లేదు, రక్షణ లేదు. కానీ ఆ తల్లి తానేం చేస్తున్నానంటే తన పిల్లలకు ఏం నేర్పించింది? భక్తి నేర్పించింది. బైబిల్ వాక్యంలో వీళ్ళని ఆలోచించండి. తిమోతి రక్షించబడటానికి కారణం ఎవరంటే మొట్టమొదటిగా అపోస్తలుడు పౌలు కంటే ముందుగా తల్లి తాను నేర్పించిన భక్తిని బట్టి తిమోతి ఏమయ్యాడంటే రక్షించబడ్డాడు. అమ్మా, పౌలు గారికి దేవునికి శిష్యుడిగా మారాడు, దేవుని సేవ చేయడానికి అర్హుడయ్యాడు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాం. ఈ వాక్యం మనం అన్వయించుకుందాం. ఎలాగంటే మనము కూడా తల్లిదండ్రులుగా పిల్లలకు తిమోతి లాంటి వారుగా తయారు చేసే తల్లిదండ్రులుగా ఉండాలనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. మీతో పాటు మందిరానికి పిల్లలు తీసుకొచ్చారనుకోండి, ఇందాక చెప్పాను కదా, వాక్యం విత్తనం అంటే హృదయంలో పడుతుంది. పడినప్పుడు ఆ విత్తనం ఏదో ఒక రోజు ఫలిస్తుంది. కాబట్టి తీసుకురావడాన్ని బట్టి, ఆ వ్యక్తిలో విత్తనం పడటాన్ని బట్టి, ఏదో ఒక రోజు మారటాన్ని బట్టి ఎవరికి మేలు? నాకు మేలు, మీకు మేలా? మీకే మేలు. ఇప్పుడు భర్త అండి మారుమనసు పొందలేదండి, మారుమనసు పొందలేదు, అన్నింటిలో పొట్టు బాగుపడతారు. ఆడవారు చెట్లు కొన్నారా, పొట్టు బాగుపడతారు. ఫ్రిడ్జ్ కొన్నారా, పొట్టు పట్టారంటే ఇక మరి తిరిగిలేదు పడ్డారు, కొనవలసిందే. అలా పట్టు పడతారు. దేవుని మందిరానికి రావడానికి ఎందుకు పట్టు పట్టకూడదు? ఒకవేళ ఆయన వస్తే కనుక అతనిలో ఇద్దరు దేవుని వాక్యం పడితే కనుక మారితే ఎవరికి ప్రయోజనం? ఇదే కదా. కాబట్టి ఏం చేయాలి అని అంటే తిమోతి తల్లి తన బిడ్డను రక్షించుకున్నట్టుగా, తన బిడ్డను మంచి మార్గంలో నడుపుకున్నట్టుగా మనము కూడా మన పిల్లలను దేవుని మార్గంలోనికి నడిపించుకునే వారిగా మన ప్రయాస పడాలనే విషయాన్ని మీకు తెలియపరచు. అలా చేయాలంటే ఏం చేయాలంటే చెప్పినంత మాత్రం మారిపోవాలి. కానీ తల్లిదండ్రులుగా వారి వరకు ఏం చేయాలంటే ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన వ్యక్తులు ఏం చేస్తున్నారంటే చెడు మార్గంలోకి వెళ్ళకున్నట్లు ఆ ప్రార్థన వ్యక్తిని కాపాడుతూ ఉంటుంది. చూడండి, కీర్తన 45వ అధ్యాయంలో ఆశాపోయేది 45వ అధ్యాయంలో నాకు దొరుకుతుందో లేదో వస్తుంది మాట చెప్పాలని. కోరాము పిల్లలు ప్రార్థన చేస్తారండి. ఏమంటే మా ప్రార్థన వారికి ఏమైందనంటే తోడుగా ఉంది అని అంటారు. మీరు చేసిన ప్రార్థన పిల్లల కంటే తోడుగా ఉన్నారు, తోడుగా ఉంది అన్న మాటను చదువుతాం. సరే, దొరకగలుగుతుంది. ఎన్నో వచ్చామమ్మా? 42 నా జీవనాన్ని దేవుని గూర్చిన ప్రార్థన మాకేమైంది అంటే దేవుడే కాదు తోడుకుంటాం. ప్రార్థన కూడా ఏమైంది? తోడు.
అన్న పిల్లని పెట్టని 2 సంవత్సరాల్లో 6 పాలు పిలుచుకున్న తర్వాత తీసుకెళ్లి మందులో వదిలేస్తే అక్కడ ఉన్న వాళ్ళు అన్నంటారు, ఏమయ్యా అన్న మీ కొడుకు నాకు వదిలేసావు, మరి ఆయన ఎలా బతుకుతాడు, ఎలా పెరుగుతాడు, ఆయనకి ఎవరు సంబంధిస్తా ఎవరు చూస్తారు అంటే అన్న చెప్పుంటది. ఏం చెప్పుంటది తెలుసా? ఏం భయపడద్దు, నా ప్రార్థన నా బిడ్డకేమైతుంది, చెడు మార్గంలో తెల్లనవద్దు ఆ ప్రార్థన, వాడు నష్టపోకుండా ప్రార్థన కట్టుగా ఉంటుంది అని తల్లి చెప్పు ఉండవచ్చు. కాబట్టి ఈరోజు ప్రియులారా, తిమోతి రక్షించబడటానికి తల్లి కారుకురాలైంది. ఈరోజు మన బిడ్డలు రక్షించబడటానికి పిల్లల విషయాల్లో తల్లిదండ్రులు మన బాధ్యత వహించాలని ప్రభు గారికి మనం చేస్తా ఉన్నాం. కాబట్టి వారు నేను చెబుతున్న మాటలు వినాలంటే నా గురించి చాలా చెడుగా చెప్పారు. ఏమంటారు? ఇప్పుడు జాయ్ ఏమంటే ఏదో సందర్భం ఉంటుంది, ఆడ అలాగా ఇలాగా అలాగంటే నేను మంచి చెప్పినా ఇప్పుడు మీ పిల్లలు చెడుకోవటానికి కారు కలవుతున్నారు మీరే. కాబట్టి పిల్లరా వారు మాట వినకపోవటానికి కారణం అది మీ మాట వినరు, ఇటు దేవుని మాట వినరు, దైవజనుల మాట వినకుండా అయిపోవటానికి కారణం అదే కారణం. పిల్లరా ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి చెప్తా ఉన్నాను, తల్లి చేసిన ప్రార్థన బట్టి తన తిమోతి మారాడట. అదే అధ్యాయంలో చూడండి పిల్లరా, అపోస్తల కార్యాలలోనే మనం అక్కడే చూస్తామండి. ఇంకొక విషయం మనం ఆలోచిస్తే 16వ అధ్యాయంలో 5వ తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మొదటి అధ్యాయంలోనే తిమోతికి రాసిన 2వ పత్రిక అండి. మొదటి అధ్యాయం 5వ వచనం. తిమోతి మారటానికి ఇంకెవరు కారణమయ్యారు? మా ప్రార్థన యందు మొదటి అధ్యాయంగా తిమోతి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం చదువుతాము. అదే చదువుతారమ్మా? అదేనా? అదే వచనం రాసింది. నీ ఆ విశ్వాసం మొదటి నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా. మీకు ఇంకో ప్రశ్న, తిమోతి అమ్మకు దేవుని గురించి ఎలా తెలుసు? తిమోతి తల్లికి ఎలా తెలుసు అని అంటే తిమోతితో అంటాడు, ఎవరు బాగుంది మీ అబోయైన లోయలో మీ అబోయైన ఆమె అంటూ ఏం కలుగున్నారు? చదవండి. అబ్బాయిన అబ్బాయి అంటే అవ్వ అంటే ఎవరు? అమ్మమ్మ, మామ వలన తల్లి మారింది, తల్లిని బట్టి కుమారుడు. కాబట్టి చూడండి ఎలా వచ్చిందో. ఈరోజు పిల్లరా మనము ఆ వరుసలో మన బిడ్డలను మార్చుకోవడానికి మన ప్రయత్నము చేయాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తా ఉంటున్నా. తిమోతి మారటాన్ని బట్టి ఆ ఇంటి వారందరూ చుట్టుపక్కల వారు మారారు, పట్టణమే దేవుని కొరకు పట్టబడింది. కాబట్టి తిమోతి పౌలు గారు పట్టబడటానికి కారణం మొట్టమొదటిగా దేవుని కొరకు మారటానికి మొట్టమొదటిగా పౌలు గారి ద్వారా రక్షించబడటానికి మొట్టమొదటి తల్లిదండ్రులు చేసిన ప్రయాస ప్రార్థన విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నారు. ఆ తిమోతి సేవకులు ఉన్న వ్యక్తితో ఇప్పుడు మందలిస్తూ చెప్తాడు ఎలా ఉండాలంటే మొదటి తిమోతి రాసిన పత్రిక ఆ తిమోతితో చెప్తా ఉన్నాడు ఎలా ఉండాలంట అని అంటే ఇలా ఉండాలి అని చెప్తా ఉన్నాడు. ఏంటది? మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ యేసు క్రీస్తు యొక్కయు ఆజ్ఞ ప్రకారము అపోస్తలుడు పౌలు విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడకు తిమోతికి శుభమని
నా నిజ కుమారుడైన తిమోతికి శుభమని చెప్పి, ఎవరు కుమారుడు అంటే పౌలు యొక్క కుమారుడు, నిజ కుమారుడు. ఇప్పుడు ఇలా చెప్తున్నారు. ఒకప్పుడు కనుక ప్రయోజనకరము లేని వాడు ప్రయోజనకరమైన వాడిగా మారి యోహాను సువార్తను అనుకుంటారు. ఏమనంటారంటే, మీరు అపవాద సంబంధమైన వారి క్రియలలో పాల్గొంపులు పొంది ఉన్నారు కానీ మీరు అపవాది తల్లిదండ్రులు. మీ తండ్రి ఎవరంటే అపవాది తండ్రి. కామను రాసిన సువార్త 8:44 చూడండి. 8:44 మీ తండ్రి అపవాది సంబంధులు, ఆది నుండి వారు నరహంతకుడే ఉండి వాని యందు సత్యమే లేదు. కాబట్టి ఒకప్పుడు ఎవరు తండ్రులు? అపవాది తండ్రిగా పిల్లలుగా ఉన్న మీరు ఇప్పుడు పౌలు గారు ఏమంటారంటే, నీవు నా నిజ. ఒకప్పుడు సాతాను క్రియలను అనుసరించిన నీవు దేవుని ఎరిగి ఉన్నావు కనుక ఇప్పుడు నాకేమై ఉన్నావు తెలుసా? కుమారుడు అయి ఉన్నావు. ఇప్పుడు మిమ్మల్ని అంటాను ఈ ప్రశ్న ఏంటంటే, ఒకప్పుడు తల్లిదండ్రులకు ప్రయోజనకరంగా లేదు మనము, ఒకప్పుడు సమాజానికి ప్రయోజనకరంగా లేదు మనము. దేవుని వాక్యం చేత మనం కడగబడి సరిచేయబడి దేవుడు ఎదుగుతున్నారు కనుక ఇప్పుడు నాకేమయ్యారు మీరు? ప్రియమైన కుమార్తెలు. కాబట్టి ప్రియమైన కుమారులైన మీతో తిమోతి చెప్తున్నట్టుగా, లేకపోతే పౌలు గారు చెప్తున్నట్టుగా ఈరోజు చెప్తున్న మాటలు తెలుసా? ఆజ్ఞాపూర్వకంగా మీతో. ఏమిటి ఆజ్ఞ అని అంటే చదువుతాం. ఆ రోజుల్లోనంట ఈ పేదలు వచ్చేసి అంట. కాబట్టి అందరూ ఇలా ఉంటారట. మళ్ళీ ఒక విషయం గమనించాలి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రంలో సంఘం అంతట్లోకి రాలేదు, వ్యక్తిలోకి వచ్చింది. ఆ వ్యక్తి గురించి చెప్తున్నాడు. ఇదిగో ఈ అమ్మాయి ఎలా ఉంది, ఈ అబ్బాయి ఎలా ఉన్నాడు, ఈ అబ్బాయి ఎలా ఉన్నాడు అని చెప్తున్నాడు అట. ఆ వ్యక్తిలో నీవు అలా ఉండకున్నట్లు జాగ్రత్త పడుము అని చెప్తే ఏమన్నాడంటే చదువుతా పడవచ్చు. సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పన కథలను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వాటిని ఏం చేయదు, లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించేటప్పుడు ఇప్పుడు ఏం చేస్తాను, కొంతమంది అంటే బోధ చేసినప్పుడు అంటే కల్పన కథలను కూర్చి దాన్ని ఏం చేస్తారంటే పాడు చేస్తా ఉన్నారు. మనం ఒక ఆయనకు ఒక ఉపమానం చెప్తాను. ఏంటంటే చింతపూరి అవతల కొండ ఉంటుందండి, ఉత్తర కొండ ఉంటుంది. యువతల కొండ మీద చింతపూరి ఉంది, అవతల కొండ మీద చెట్టు ఉంది. ఇప్పుడు అవతల మీద ఉన్న ఆ చెట్టు యువతలకు రావాలనుకుంటున్నాడు. యువతలకు రావాలనుకున్నప్పుడు అంటే అర్థం అవడానికి అలా ఫోటో వేస్తాడు. తోక ఈ చెడతప్పుడు తోక ఎలా ఎత్తుందా, అవతలకి యువతలకు సరిపోయినా కొండ మీదకి, ఈ కొండ మీద కొండ మీదకి తోక ఎత్తున్నాడు. ఇప్పుడు తోక పెట్టిన దాన్ని ఏమంటది, అలా అంటుంది. ఇది రమ్మని ఎందుకు రమ్మంది, ఎందుకు రమ్మంది తినేటాను. కాబట్టి అటువంటి వారి విషయంలో జాగ్రత్త ఉండాలి. వేరు చేసిన వారు కీడు చేస్తాను మనం చెప్పు ముగించిన తర్వాత అంటారు. శంతకుడికి అర్థమవుతుందా దేనికి? అది ఉపమానం. మరి దాంట్లో వంకలు వెతుకుతారు అనమాట. వీళ్ళరా ఈరోజు కూడా పౌలు గారు తిమోతి దినాలలో కూడా వంకరి కథలు చెప్తూ సత్యాన్ని ఏం చేస్తారట, భిన్నాభిప్రాయంలో చేసేస్తా ఉన్నారు. సత్యాన్ని అవిశ్వాసం నుంచి ప్రజలను నడిపించేస్తా ఉన్నారట. నీ వాళ్ళు ఉండుకున్నట్లు వారు కొంతమందిని మందలించవలసిన వాడిగా ఉన్నాము అని తిమోతితో దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు ఒక విషయం గమనించాలి. సత్యము సత్యమే ఎప్పుడు నిలబడుతుంది, అసత్యం ఎప్పుడు నిలబడదు. ఒక రోజు ఇప్పుడు సత్యంగా సత్యంగా కనపడినాను, కానీ ఒక రోజు సత్యం ఏమవుతుంది, నిలబడదు, కనపడుతుంది. కాబట్టి అప్పుడు మనము సత్యం తెలుసుకున్న తర్వాత ఎలాంటి వారికి లోకం అయిపోతాం. అలా కాకున్నట్టు మనం మక్కులకు ఏం చెప్తున్నాం, సత్యమే చెప్పాలి. నేను ముందుకు వెళ్తాను, పాఠంలోకి వెళ్తాను. ఏంటి అసత్యమైనవి అని అంటే చదువుదాం. ఏంటంట అంటే 6వ వచనం. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి
వారు చెప్పు వాటినైనాను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాడినైనను ఆ. గ్రహింపకపోయినను ఆ. ధర్మశాస్త్రముపదేశకులై ఆ. ఉండగోరి ఉమ్. నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. ఇప్పుడు చూడండి ఏమంటాడంటే కొందరంటే చెప్పవలసిన సత్యములు చెప్పకోకుండా సత్యములను తొలగిపోయి కనుక అనవసరమైన ముచ్చట్లు ఏం చేస్తారంటే చెప్పుకుంటారు. ఈ రోజు చూడండి చాలా మంది నేను గమనిస్తున్నారు ఈరోజు ప్రశ్న ఎవరనంటే ఎక్కువ నవ్వించడం ఎక్కువైపోయాడు. ప్రజలు కూడా ఎవరి దగ్గరికి వెళ్తున్నారంటే నవ్వించిన వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉన్నారు, ఖండించిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇది బాగా ఈ రోజుల్లో ఎక్కువైపోయింది. కాబట్టి ఈ రోజు అంటున్నాడు ప్రభు ఏమంటాడంటే నవ్వించే మాటలను నిష్ప్రయోజన మాటల వలన వాటిని మీరు అనుసరింపక వాటిని అనుసరిస్తున్న వారిని దూరమై నువ్వు అనుసరించకూడదు అని చెప్తా ఉన్నాడు. చూడండి వచ్చి వైపు తిరిగి ఆయనను శ్రీమంతులకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల స్వార్థ ప్రకారము ధర్మశాస్త్రము ఆ. ఆ. ఉమ్. ఆ. ఉమ్. 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 మనుష్య చోరులకును ఉమ్. అబద్ధికులకును ఉమ్. అప్రమాణికులకును ఉమ్. హితబోధకు విరోధైన వాడు ఉమ్. మరి ఎవడైనా ఉండిన ఎడల ఉమ్. అట్టి వానికి ఉమ్. నియమింపబడను గాని ఉమ్. నీతిమంతునికి నియమింపబడలేదని ఉమ్. ఎవడైనా ఎరిగి అట్టి వారికి ఇటువంటి సోలు చెప్పుకోవడానికి పర్లేదు. ఏది మీకు అర్థమవుతుందమ్మా? అందరూ సార్ తెలుస్తుందమ్మా? దేవుని వాక్యం చెప్పుకోవడం మానేసి లోకంలో విషయాలు ఎందుకు అయ్యేలాగా అక్కడ అలాగా ఇక్కడ ఎలాగా అలాగా ఇవన్నీ మనకు పేస్ట్ అంటారు. ఈరోజు మీలో ఎవరైనా ప్రసంగం చేయాలని అనుకుంటే నేను ఎవరొస్తూ కోరుకున్నాను లేదా ఈ మాట మీకు మిమ్మల్ని మనసులో పెట్టుకుని చెప్తాను ఏంటంటే మీరు మైక్ ఎట్టి వారితో ఆగిపోకూడదు, కుర్చీలు వేసి వారితో ఆగిపోకూడదు, లేకపోతే పరకాలు వేసి వారితో ఆగిపోకూడదు. మీ స్థాయి ఆ స్థితిలో నుండి ఏ స్థితిలోకి వెళ్ళాలి తెలుసా? ప్రసంగించే స్థితిలోకి రావాలి. ఆ స్థితిలోకి రావాలంటే మొట్టమొదటి నుండి ఏం చేయాలి? ఇప్పుడు ఏమైందంటే కొంతమంది ఎవరొస్తులు నేర్చుకున్నానమ్మా ఇలా ఉంటాయి, అలా ఉండండి, ఇలా చేయండి, అలా చేయండి. ఎవరొస్తులు ఎందుకు నేర్చుకున్నామంటే ఒకవేళ మనం లేకపోయినా కొంతకాలం వాళ్ళు జీవిస్తారు కనుక ఆ తర్వాత వాళ్ళు దేవుళ్ళు ఎదిగితే మీరు ఇక్కడ కాకపోయినా ఇంకో చోటకి వెళ్ళైనా ఏం చేస్తారు? సేవ చేస్తారు కదా. అక్కడ సేవ చేస్తే కొంతమంది ఏమవుతారు? రక్షణలోకి వస్తారు. భావంతో ఎవరొస్తులను ఏం చేస్తాము? ప్రోత్సహిస్తా ఉన్నాం. ఆ ప్రోత్సహించిన వాళ్ళని ఎవరు ప్రోత్సహిస్తారు? బయట వాళ్ళ మీ అబ్బాయిలే కదా, మీ పిల్లలే కదా, మీ కొడుకులే కదా, మీ అమ్మాయిలే కదా. కాబట్టి మీరు ఆలోచించండి, వారు బలపడితే వారు ఇంకో చోటకి వెళ్ళి లేకపోతే ఎక్కడో లేకపోతే ఇంకో చోట వారు దేవుడు కొరకు నిలబడతారు. అలా నిలబడాలి అంటే ఏది సత్యమో ఏది అసత్యమో వారి దగ్గరగా ఉండి వారి ప్రతిదీ ఏర్పరచాలి. అదే చేశాడు తిమోతి పౌలు గారు. అలా చేయడాన్ని బట్టి తిమోతి అక్కడ సంఘాన్ని స్థాపించగలిగాడు. కాబట్టి ఈ రోజంతా మన ముందుకి సాగుదామని ప్రభు పేరట మీకు మనం చేస్తా ఉంటున్నాను. ఇంకా ముందుకెళ్ళి చదువుతాం చూడండి. ప్రియులారా ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. నేను కూడా ఒకప్పుడు అలాగే ఉన్నాను. 12వ వచనం, పూర్వం దోషకుడను హింసకుడను హానికరుడను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. ఒకప్పుడు నేను కూడా ఎలా ఉన్నాను అంటే తెలవక హింసకుడను అవిశ్వాసుడు హింసకుడను హానికరుడను దోషకుడను హింసించేవాడును అని అటు వాడిగా ఉన్నప్పుడు నేను సత్యాలు తెలుసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాను? నేను స్థిరముగా విశ్వాసంలో నిలబడి నేను మీతో నేను కనికరింపబడి కాబట్టి మీరు అటువారి వల్ల ఉండక తన సత్యంలోకి రావాలని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు అటువంటి సత్యంలో మనం ఉండుగా కూడా ఏది సత్యమో ఏదో అసత్యమో మనం గ్రహించే వారి వలె ఉండాలని నేను మీకు తెలియపరుచుకుంటున్నా. కాబట్టి అటువంటి మనం ఉండేవారుగా మనం ఉండాలని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాం. పౌలు పేరు ఏమంటారు తెలుసా? అపోస్తులలో మనుషులందరిలో నేను ప్రధాన ఏం చూడండి 16వ వచనం. అయినను నిత్యజీవం నిమిత్తము తనను విశ్వసింపుకోవానికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరచునట్లు ప్రధాన
ఆయన నా యందు కనపరచునట్టు నేనేమయ్యానంట. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? ఆయన ఒప్పుకున్నాడు, నేను ప్రధాన పాపి. దేవుడికి ఉన్న లక్ష్యం ఏంటంటే, అందులో దేవుని స్తోత్రం కావాలి. మనమండి పాపం చేస్తే మనుషులకు ఉన్న లక్ష్యం ఏంటంటే, ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఎవరైనా మన విషయంలో కీడు చేశారనుకోండి, ఎవరైనా మనల్ని అన్నారనుకోండి, ఆ మాటను ఏం చేస్తారు? గుర్తు పెట్టుకుంటారు. మళ్ళీ ఎలాగనాలి కానీ ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడికి ఉన్న లక్ష్యం అలాంటిది కాదు. మనం ఏ పాపం అయితే చేశామో ఆ పాపమును ఆయన ఏం చేస్తాడంట అని అంటే మర్చిపోతాడు. చూడండి, ఎబ్రియుల రాసిన పత్రిక పక్కనే 8వ అధ్యాయంలో మనం చేసిన పాపమునంట మర్చిపోతాడట. 12వ వచనం, నేను వారి దోషం విషయమై దయ కలిగి వారి పాపములను ఎన్నడను ఏం చేసుకోడటండి, జ్ఞాపకము. పాపాన్ని ఏం చేయడటండి? ఒకసారి ఏంటంటే, మన పాపమునంట భూమికి తూర్పుకి పరమకి ఎంత దూరమో అంత దూరం చేస్తాడంటే ఎక్కడ పడేస్తాడంటే సముద్ర అగాధంలో పడేస్తాడు. కానీ పాపాన్ని గుర్తుపెట్టుకోడు. కానీ దేవుడు ఏం గుర్తుపెట్టుకున్నాడు? అదే ఎబ్రియుల రాసిన పత్రికలో చూడండి, ఏం గుర్తుపెట్టుకున్నాడంటే 6వ అధ్యాయంలో దేవుడు అంటే ఏం గుర్తుపెట్టుకున్నాడంటే 6వ అధ్యాయంలో 10వ వచనం, మీరు చేసిన కార్యంలో ఇది పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు ఎవరు కాదట. ఏం మర్చిపోడు? ఏం మర్చిపోయాడు? మనం చేసిన కార్యములను దేవుడు ఏం చేయడట. ఏం మర్చిపోతాడు? మనం ఏం చేస్తామంటే చేసిన మంచిని మర్చిపోతాం, పాపాన్ని అంటే ఏమన్నాడో గుర్తుపెట్టుకుంటాం. దేవుడు అలా కాదట. ఏమి దేవుడు అంటే మనం పాపాన్ని మర్చిపోతాడట, చేసిన మేలు ఏం చేస్తాడట. అందుకే బైబిల్ ఏమవుతుందంటే, గిన్నెలు సన్నివేస్తే నా నామం ఎవరైనా వస్తే గిన్నెలు సన్నివేస్తే దానికి తగిన పనులు దేవుడు దాన్ని మర్చిపోడట. ఈరోజు పిల్లట ఆయన మర్చిపోయే దేవుడు. కానీ మనం చేసిన కార్యములు మర్చిపోయేవాడు కాదు. అట్లయితే ఈరోజు ఎవరు వస్తున్నారా? మీ ఎవరి కాలంలోనే మీరు లేవాలి. తిమోతి లాంటి వారు లేవాలి, పాడటానికి లేవాలి, దేవుని స్తుతించడానికి లేవాలి, ఆరాధించడానికి లేవాలి. నేను ఎలా చేయాలనుకుంటున్నాను ఈ 40 రోజులు ఏంటంటే ఎవరొస్తున్నారు పెద్దలు వద్దా అని కాదు. పెద్దలు అర్థం చేసుకోవాలి ఏంటంటే వారిని ప్రోత్సహించాలి. ఎవరు వస్తున్నారు? మన పని అయిపోయింది అంటే మన పెద్దలు అయిపోయి మన పరిగెత్తాలి. ఎప్పుడైనా పరిగెత్తాలి అనుకోండి, ఈ 10 మంది ఎక్కడ వచ్చేస్తారు, ఇక్కడ కాబట్టి అర్థం చేసుకోవాలి. ఎవరొస్తున్నారు? తిమోతి లాంటి వారిని ఏం చేయాలి? మొగలే కాదు, ఆడపిల్లలు ఎవరు కాదు అంటే 40 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఎవరొస్తులే. ఈ ఎవరి కాలంలో ఉన్న వాటిని తిమోతిలాగా తయారు చేయాలి. తిమోతిలాగా తయారు చేసిన ఈ ఎవరొస్తున్న కష్టపడిన ఈ కష్టాన్ని దేవుడి కొరకు ప్రయాసను మర్చిపోవటానికి ఆయన అజాయస్తుడు. నిన్న ఇండియన్ మార్కెట్ ఒక పాస్టర్ గారు చెప్తా ఉన్నాడు, అది సంఘంలోనంట ఉబ్బులిలో ఒక ఆయన ఉద్యోగం చేస్తాడు, చాలా పెద్ద ఉద్యోగం చేస్తాడు. ఏదో చెప్పండి నాకు నోరు తెలియదు ఆ పేరు, చాలా పెద్ద ఉద్యోగం చేస్తాడు. ఆ కుర్రోడు కూడా సాధ్యం చెప్తూ ఏమన్నాడంటే, ఎందుకు సందర్భం వచ్చినాక మా భోజనం పెడుతూ ఉన్నప్పుడు పాటలు ఎప్పుడో దేవుడు ప్రార్థన ఎట్లా జరుగుతుంది అక్కడికి అలా ఆ టేబుల్ ఎలా మడతెట్టి అటుకెళ్ళి ప్రార్థన కనిపెట్టి దాన్ని మళ్ళీ మడతెట్టి ఇంటికి వచ్చేవారు. ఆ టేబుల్ ఎప్పుడు దోచేది చూసి పదోనండి ఎప్పుడు దోనండి అప్పుడు ఎప్పుకొచ్చేది అంట. ఏంటంటే ఈ టేబుల్ అండి ఎవరైతే మోసారో, గ్యాస్ ఎవరైతే మోసారో, వారు ఎవరి కాలంలో ఎవరైతే కష్టపడ్డారో, కష్టపడిన వారందరికీ మంచి ఉద్యోగాలు వచ్చినాయి. ఇదిగో ఆ అందుకో వ్యక్తి ఉగ్రేలో మంచి ఉద్యోగం చేస్తున్నాడండి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు చెప్తున్నా ఎవరు వస్తున్నారా? అప్పుడు నేను అనుకున్నాను చేసిన పనికి ఆయన మర్చుటకు అన్యాయస్తుడు. కాబట్టి మీరు చేసిన పని దేవుని సేవ కొరకు ఎవరు వస్తున్నారా? మీరు రావాలి. దేవుని పని చేస్తున్న సేవ నిమిత్తము దేవుడు మర్చుటకు గిన్నెని సన్నిధించాలి. దాని
ఆయనకే లెక్క కట్టిన దేవుడు అంతకంటే ఎక్కువ చేస్తే దేవుడు మీ విషయంలో మర్చిపోతాడా? మర్చిపోయేవాడు కాదు అనే విషయాన్ని మీరు తెలియపరుస్తున్నారు. కాబట్టి కొంచెం పాడడం నేర్చుకోవాలి, కొంచెం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, కొంచెం ప్రభు సంఘంలో స్తుతించడం, ఆరాధించడం నేర్చుకోవాలి, కొంచెం ప్రకటించడం, వాక్యం చెప్పడం నేర్చుకోవాలి. అందరూ తెలుసుకోవాలి కదా. ఈ బాగా ఎలుగుల మధ్యలో చెప్పలేదు కొత్తలు. అలాంటప్పుడు ఏం చేయాలి? అందరూ సార్ తెలుస్తుంది కాబట్టి కడిపూడలో పాట పాడారంటారు. మరి ఆ పాట ఏంటో తెలుసుకుంటానికి కనీసం 3 వారాలు పడుతుంది. నేను ఎలుగు కొత్తలో నీవు ఉంటే నాకు చాలు చేసే పాట పాడాను. అసలు ఏ పాట ఏదని తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి 3 వారాలు పట్టింది. అంటే ఎలా పాడతారు? సరే, అలాంటి చోట మనం ఏది పాడినా మీకు అర్థమవుతుందా? మన సరిగమల సరిగ్గా పాడకపోతే తప్పు ఎలా పాడినా ఏమైపోతుంది? కాబట్టి అలాంటి చోట ఎరగని చోట పాడుతూ ఉంటే కొత్తగా స్టార్ట్ చేస్తారో తెలవదు. కాబట్టి అక్కడ మనం నేర్చుకున్నట్టు ఉంటది, వారికి నేర్పులోను అవుతాం. కానీ కొత్త స్థలాల్లో వీధులలో సువార్త చెప్పడం నేర్చుకోవాలి. మొత్తం ప్రారంభది కానీ వీధులు కూడా చెప్పాలి మొట్టమొదట. తర్వాత పల్లెటూరులో చిన్న కొత్త స్థలాల్లోకి వెళ్ళి ఇదిగో నా ద్వారా వస్తే తానంటోడితో చేస్తే కొత్త స్థలాల్లో చెప్తారు. కొత్త స్థలంలో చెప్పగా తిమోతిలాగా సంఘానికి ఏమైపోతారు? ఈ ప్రయాస మనుషులకు దేవుడు ఎవరికారంట? అన్యాయస్తుడు. తిమోతి అలా ప్రయాసపడ్డాడు. కాబట్టి జాగ్రత్త అని చెప్తూ కొన్ని ఎక్స్ప్లెయిన్ పెడుతున్నాడు. ఏంటా ఎక్స్ప్లెయిన్ చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. చూడండి 5వ వచనం. కొన్ని ఎక్స్ప్లెయిన్ చెప్తూ ఆ మాట చెప్తాడు. ఏంటంట అంటే, తిమోతి నీవు విశ్వాసులకు మాదిరిగా ఉన్నట్లు మాటలోను, మాట చూడండి 5వ వచనం. అది 2వ వచనం 4 నీ యవ్వనమును బట్టి నిన్ను చూడండి సేవలో ఉండాలనుకున్నవారు. ఇంకొక విషయం చెప్తానండి. అందరూ సరే దేవుడికి స్తోత్రం ఉందామండి. ఇప్పుడు మాట్లాడాలన్నట్టు ఉంటున్నారు మీరు. ఇప్పుడు అందరూ కూడా అందరూ కూడా బాబులో రావాలి. మా గురువు గారి దగ్గర ఉన్నప్పుడు, జోషి గారి దగ్గర ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆయనతో పాటు మేము ఎక్కడికి వెళ్ళినా కలెక్టర్ల ఇళ్ళలో, ఇంజనీర్ల ఇళ్ళలో, పెద్ద ఉద్యోగస్తుల ఇళ్ళలో ఆయనతో పాటు మేము వెళ్ళినప్పుడల్లా ఆయనతో పాటు ఆయన గౌరవించినట్లు మమ్మల్ని కూడా గౌరవించేవారు. నేను అంటున్న మాట ఏంటంటే, వారందరూ మాకు కూడా పరిచయం అయిపోయేవారు. ఎవరు? డాక్టర్ ఆనంద్ ఎలా పరిచయం అయ్యారు? జోషి గారు. రాజగిరి గారు నాకు ఆయన ఉండేవారు, నెడదవారు పెద్ద ఉద్యోగస్తులు. ఆయన కూడా ఆయన ద్వారా పరిచయం. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది పరిచయం అవడానికి ఆయన ద్వారా వెళ్ళాం. అంత ఘనత రావడానికి కారణం ఏంటంటే, ప్రారంభంలో సేవకులతో తిరిగి ఉంటారు కాబట్టి ఘనతలో తీసుకొచ్చాడు. ఆ ఘనతలోకి మనం రావాలంటే ఈ గుణ లక్షణాలు తెలుసుకోవాలి. మొట్టమొదటిగానే ఈ లక్షణాలు రావాలంటే ఏంటా లక్షణాలు? నీ యవ్వనం బట్టి ఎవరు నేను తునీకరించుకోలేడు. ఏ ప్రకటన మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు ఎలాగుండాలంట? తిమోతి యవన కాలం బట్టి నీకు ఎవరు తునీకరించుకున్నట్టు నీవు మాటలు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. యవన కాలంలో మాటలు ఎలా మాట్లాడతారంటే చాలా రోషంగా మాట్లాడతారు. కాబట్టి దేవుడు ముందే చెప్తున్నాడు, నీ మాటను బట్టి నేను ఎవరేం చేయకూడదు? తునీకరించుకోవాలి. మాట, ప్రవర్తన, ప్రేమలు, విశ్వాసములు, పవిత్రతలు విశ్వాసులకు మాదిరిగా నీవు ఉండాలి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ లక్షణాలు అనుకుంటే తిమోతిని వాడుకున్న దేవుడు ఈరోజు మనొక దేవుడు ఏం చేస్తాడండి? వాడుకొని తన సేవకులు ఉపయోగపరచుకుంటూ. ఒక విషయం మర్చిపోవద్దు, దేవుడు మర్చుటకు అన్యాయస్తుడు. నువ్వే పని చేస్తా పని, నువ్వే ఎలా వాడబడతారా, ఏ పని చేయాలనుకుంటా పని దేవుడు కొరకు చేస్తున్నప్పుడు దేవుడు మలుచుటకు ఆయన ఎవరు కాదనండి? అన్యాయస్తుడు కాదు అనే విషయాన్ని దేవుడు వాక్యాన్ని బట్టి మీకు తెలియపరుచుకుంటున్నా. దేవుడు ఆమెను గాక. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ కొన్ని మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఎవరి కాలంలో
మనం తొలగిపోకున్నట్టు, సాతాను కీర్తులోను పడిపోకుండా మనం ఏం చేయాలనంటే జాగ్రత్త పడే వారిగా ఉండాలి. ఏ విషయంలో వ్యవస్థలు చెప్తున్నారు ఈ మాటలో, ఏ విషయంలో అనంటే మితమైన అప్పు చేయటం బట్టి మనము లోప పాపం ఇవ్వకూడదు. ఒకటి చెప్తాను, అనంత దేవుడు స్తోత్రం. మన స్థాయికి మించి ఏం చేయకూడదు, అప్పు చేయటాన్ని బట్టి దేవుడు చేయబోతాం తొలగిపోతాం. కాబట్టి మన స్థాయి ఎంతో అంతే మనం ఏం చేయాలి. ఇంకొక విషయం విందు కూడా మన స్థాయి నుంచి చేయకూడదు. ఏంటని విందు కూడా మన స్థాయికి తగ్గట్టు చేయాలి. ఎవరేమైనా అంటాడా కోల్లాసం అయిపోతే, ఎవరేమైనా అంటాడా ఈ రోజు వస్తాడు వెళ్ళిపోతాడు కాబట్టి అంటాను. మన స్థాయికి తగ్గట్టుగానే చేసుకోవాలి. ఒకవేళ స్థాయికి ఎక్కువ చేస్తావా ఏమైపోతావు, అప్పైపోతే ఎవరు తీసుకుంటారు. కాబట్టి వాటిని చెప్తుంది ఏం తెలుసా, మెత్తగా ఎక్కువగా మనం అప్పు చేసే వారిగా ఉండదు అని వాటిని చెప్తారు. ఎవరు వస్తున్నారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సేవ చేయాలన్నా దేవుడు ఎదగాలనే విషయం. తర్వాత చదవండి, నైమిక విషయంలో విశ్వాసం కలవరపరిచే బిలాము సేవ లాంటి సేవ విశ్వాసులను ఏం చేయకూడదు, కలవరపరచు. కానీ ఇది కాదు, అది కాదు, అది కాదు, ఇది కాదు, ఇది కాదు, అది కాదు, కలవరపరచకూడదు. సత్యాలు చెప్పేవారిగా మనము వ్యవహరిస్తున్నాం. తర్వాత మూడోది, ఎప్పుడైనా సేవలో ఉంటున్నారా ఎవరుస్తున్నారా, ఎప్పుడైనా ఆటంకాలు వచ్చినప్పుడు అధైర్య కొత్తగా స్టార్ట్ చేసినప్పటికీ ఈ మాటలో మీకు చెప్తున్నాను ఏంటంటే, ఎప్పుడైనా అబ్బాయి వచ్చినప్పుడు, టెన్షన్ వచ్చినప్పుడు, బాంధవులు వచ్చినప్పుడు, ఎవరైనా మరణాలకు వచ్చినప్పుడు ఏమైపోకూడదు, అధైర్యం, టెన్షన్ పడకూడదు, భయపడకూడదు. దాన్ని దేవుడు ఏం చేస్తాడు, పరిష్కారము చేస్తాడు. తర్వాత విమర్శించే వారి విషయంలో వారి మీద మనము లేవకూడదట. అంటే తాగే తెలుసు. తర్వాత కుంగిపోయేదాకా కుంగినట్లుగా ఎవరైనా నిరాశ చెందే వారిగా చేయకూడదు. ఆ పనులు ఏం చేయాలి, మోక్షంలో ఉండే వారిగా చేయాలనే విషయాన్ని తెలుసుకోవాలి. కుంగినట్లుగా చేయకూడదు. తర్వాత పొంగిపోయేలాగా మనము వెనకకు తిరిగినట్లుగా మన పనులు వెనకకు తిరగకూడదు. అలాగే తిమోతి మరి మన లోకంలో మనం జీవిద్దాం. ఈ మాట చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, తిమోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో సేవలోనంట ఆటంకంగా ఒక ఆయన ఉన్నాడట. ఆయన ఎవరంటే యాజకుడు అంట. యాజకుడు ప్రోత్సహించడానికి బదులుగా ఏం చేస్తున్నాడు తెలుసా, అడ్డుపడ్డాడు. అమ్మా ఏం చేస్తాడు చూడండి, మొదటి అధ్యాయం 19 అట్టి మనస్సాక్షి కొందరు తోసివేసి విశ్వాస విషయమై వాడ బద్దలైపోయిన వారు వలె చెడి ఉన్నారు. వారిలో వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానికి. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి, కొంతమంది ఉన్నారంట. వీళ్ళు ఏం చేస్తున్నారంట అని అంటే, వారు మనస్సాక్షి ఏమైందంట, బద్దలైపోయిందంట. వారి మనస్సాక్షి ఏమైంది, బద్దలైపోయి ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే, పెద్దలు నా కుమారుడు మంచి మనస్సాక్షి గలవాడవై ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి యాజ్ఞలను మీకు ఏం చేస్తాను. కాబట్టి వాడ పత్రైన వాడు వలే కాక, అంటే నాకు చెప్పేసి నేను చూస్తానండి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం. తప్పని తెలుసు కూడా మనం తప్పు చేస్తాం అనుకోండి, మన మనసాక్షి ఏం చేస్తుందట, గర్తిస్తుందట, మనం దుఃఖిస్తుందట, బాధపడుతుందట. అలా బాధపడతలేదంటే మనసాక్షి ఏమైపోయింది, చచ్చిపోయింది. వాడి మనసాక్షి చచ్చిన వారి వరే కాక మనసాక్షి గలవారిపై మనం ఏ పనైనా చేయాలి. ఓహో ఇలా చేస్తే మంచిదే కదా, ఇలా చేస్తే దేవుడికి మహిమ కదా, ఇలా చేస్తే దేవుడికి ఘనత కదా, మనం దేవుడి ఘనత కోసం కదా
మనం ఈ పని చేస్తామని మనము ఆ పనిలో పాల్గొనలు పొందేవారుగా ఉండాలని తెలియపరుస్తున్నాను. తిమోతితో పౌలు గారు చేస్తా ఉన్నాడు, ఏమనంటే నీవు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు అని చెప్తా ఉన్నాడు. మనము అలా జాగ్రత్త పడదాం. మాటలో, ప్రవర్తనలో, విశ్వాసంలో మనం మాదిరిగా ఉందాం. ప్రియులారా తొలగిపోవద్దు, సాగిపోదాం. దేవుల్లో ఆయన సహాయం కోరుకుందాం. అందరూ ఒకసారి దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మన వంశీ లంకుల వంశీ అన్నాడు, తీసుకెళ్ళండి దాన్ని ఎక్కడికైనా సేవలు తీసుకెళ్ళండి, దేవుడు సేవ చేస్తాను. మీరు ఏం చేయమంటే చేస్తాను, పాడమంటే పాడతానండి, వాక్యం చెప్పండి వాక్యం చెప్పి మీరు ఏం చేయమంటే చేస్తానండి అన్నప్పుడు నాకు అప్పుడు గుర్తుకొచ్చింది తిమోతి లాంటిప్పుడు మిగిలిన వాళ్ళు ఏం చేయాలి, లేవాలి వస్తే వాడుకుంటాం, రాకపోతే ఏం చేయలేదు. కాబట్టి అట్లా దేవుడు వాడుకునే వారిగా దేవుడు తిమోతి లాగా దేవుడు మిమ్మల్ని వాడుకునే దాకా తలనొస్తున్నాం. పిల్లలు ఒకసారి మనం పరిచేస్తున్నాం. మరి వర్షపాతంలో ఏం చెప్పాం అర్థమైతే కనుక ఈరోజు ఒక తీర్మానంలో వస్తాం. ఒకటి, నీ పిల్లలు మార్పు చెందకపోవడానికి కారణం, తిమోతి మార్పు చెందడానికి కారణం తన తల్లే, తన మామే. ఈరోజు నీవు నీ పిల్లలకు మార్పు పొందకపోవడానికి కారణం నీవు కారణమా, మారటానికి కారణాలు ఒకసారి ఆలోచిస్తాం. రెండోది మనం చూస్తా ఉన్నాం, సత్యాన్ని భిన్నాన్ని ప్రేమలు చేయకూడదు, కలప్రాకృతిలో చెప్పకూడదు, నేర్కొని చెప్పకూడదు, అలా చేయకూడదు అని తిమోతితో హెచ్చరిస్తున్నాడు. తిమోతి, నువ్వు చేసిన సేవ అది దేవుడు నీ విషయంలో మలుచుటకు అన్యాయస్తుడు కాదు. నువ్వే పని చేస్తావో పనికి తక్కువ ప్రతిఫలం దేవుడు ఇస్తాడు, మర్చిపోవద్దు అని అంటున్నాడు. దేవుడు పాపము మర్చిపోతాడు కానీ చేసిన పని మర్చిపోడు, నువ్వు ఇచ్చినవి మర్చిపోడు. నువ్వు చేస్తున్న సేవ విషయంలో ప్రయాసపడుతున్న ప్రయాస మర్చిపోడు. ఆయన మర్చిపోయేవాడే కాదు, అన్యాయస్తుడు. తర్వాత చూస్తున్నాం ఏంటంటే సంఘానికి మాదిరిగా ఉండాలి, విశ్వాసం మాదిరిగా ఉండాలి, మాటలోను, ప్రవర్తనలోను, నడకలోను నువ్వు జీవిస్తున్న జీవితం మాదిరిగా ఉండాలి. నువ్వు ఎవరు తునీకరించకూడదు అని చెప్తే హెచ్చరిస్తూ ఉన్నాడు. తర్వాత మనం చూస్తూ ఉన్నాం, వాటి మనసులో మనం తెలుసుకున్నాం ఏమిటనగా మనం నిమిత్తముగా మనం ఏది దేవునికి వ్యతిరేకంగా చేయకున్నట్టు మనం జాగ్రత్త పడదాం. ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. ప్రేమ నమ్మకముల మా పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, ప్రభువుల రాజానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఆయన మీరు ప్రభావితం గురు నానాలు ప్రార్థన చేస్తారు, నన్ను ఆరాధిస్తారు, మేము ఈ వారం ప్రభావ నిర్మాణాన్ని ఆయన మా తండ్రి రక్షించుకున్నాం తండ్రి. ఆయన ఈ సమయంలో ప్రభావ పాఠ్యం ఆయన వర్తమానం అంత ప్రభావ ఆయన మంచిగా ప్రభావం గురించి ప్రభావ ఆయన మాకు ఎంతగా హెచ్చరించినట్టు స్తోత్రాలు. ఆయన మా తండ్రి మా తండ్రి తిమోతి ఎవరికాలంలో ప్రభావ తండ్రి ఎలా ఉంటాను ప్రభావ తండ్రి తిమోతికి ఆయన పుస్తకానికి నేర్చుకున్నాడు ప్రభావ. మాటలో ప్రవర్తనలో ఆయన జాగ్రత్తగా ఉండాలి, వచ్చేవాడు వాక్యం చదవడంలో బోధించడంలో యథార్థంగా ఉన్నాడు ప్రభావం. ప్రభా ఆయన మా తండ్రి తిమోతి ఆయన నమ్మకంగా ప్రభావాన్ని పనిచేశాడు. ఆయన అపోస్తలుడైన పౌలుకి నమ్మకస్తుడు అయ్యాడు తండ్రి. అటు నమ్మకత్వాన్ని ప్రభా నా తండ్రి ఆయన సంపాదించుకున్నాడు ప్రభా నా తండ్రి. అలాగే ప్రభా మేము కూడా ప్రభా ఆయన తిమోతి రావాలే ప్రభా మేము సేవ చేసేవారుగా వారి తల్లి వారే ప్రభా నా తండ్రి అవారం వారే ప్రభా మేము సేవ చేసేవారుగా ప్రార్థించేవారుగా మా బిడ్డల కొరకు ఆయన మేము ప్రార్థించుకునేవారు, మమ్మల్ని సిద్ధపరచుకుని ఆయన మా ప్రభావాన్ని గొప్పని గ్రహించండి, గొప్ప కార్యించండి. ఆయన మాటలో ప్రవర్తనలో విద్యావంతులు జీవించడానికి సహాయం చేయండి ప్రభావ. విశ్వాసకర్త దాన్ని కొనసాగించేవాడని యేసు ఈ వైపు చూసుకుని ఈ పద్ధతి ప్రాంగంలో ఓపుతో పరిగెత్తి జీవితం దయచేసి ఆయన ఎంతో కాలం నేను లేదు ప్రభావ నా తండ్రి. కొద్ది కాలంలో ప్రభావ నా తండ్రి నేను మా ప్రభావాన్ని రాబోతున్నా ప్రభావ నీ వచ్చేటప్పుడు
భాషలో నైనా మేము ప్రభు ఎత్తపడాలంటే ఈ నైనా నీ వాక్యం ఎలా ఉండాలని మేము జీవించేలాగా మమ్మల్ని సిద్ధపరచుకున్నాయినా నైనా గొప్ప కార్యాలు మీరు మా పట్ల చేయండి ప్రభా. సంఘంలో బలాభివృద్ధి దయచేయనా, ప్రేమ కలిగి జీవించే వారిగా మమ్మల్ని సిద్ధపరచుకున్నాయినా, క్షేమాభివృద్ధి దయచేయనైనా. అందరూ నైనా మా తండ్రి నైనా ఏకపట్నస్తులైన ప్రభా, ఏక మనసు కలిగి మేమందరం జీవించడానికి మాదిరికారికి ఉండటానికి మీరు సహాయం చేయండి ప్రభా. నాయన మా ప్రభు నా తండ్రి నాయన మీరు గొప్ప దేవుడు నాయన, గొప్ప కార్యాలు చేసే దేవుడు నాయన. నాయన మా తండ్రి మా మీద నుంచి ఎన్నో రోజులు నాయన గతించుకుంటున్నాయి ప్రభా. నాయన మా తండ్రి ఇంకా మేము ప్రభా నా తండ్రి నాయన నీ పరిశుద్ధాత్మ ఏంటో ఎరుపుకుంటున్నాం ప్రభా. నాయన నేను ఎరిగి ఉండేవారుగా మమ్మల్ని సిద్ధపరచుకుని ఆయన చూపించమని అడుగుతున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభా నా తండ్రి నాయన ఎక్కడితో మాట్లాడి మా మధ్య మీరు ఉన్నారు ప్రభా. నాయన వాక్యంలో మీ దాసులతో మాతో మాట్లాడా ప్రభా. మీ దాసులు మీరు వాడుకుని ఆయన వాక్యానికి దయచేయండి ప్రభా. నాయన వాళ్ళ సహకారాలు లేపడు ప్రభా, ఎవరస్తులు లేపడం ప్రభా నా తండ్రి. నాయన వాళ్ళ వృద్ధులు ప్రార్థన చేసే తల్లులు తండ్రిగా చేయండి ప్రభా. నేను ఎవరస్తులు సేవ చేసేవారిగా లేపడం ప్రభా. అలాగే ప్రభా నా తండ్రి భయపడకము ఓసిన మందాలు సెలవిచ్చారు ఆయన మా సంఘం చిన్న సంఘమే ప్రభా. అయినప్పటికీ ఈ సంఘంలో నుంచి అనేకమైన వారు సేవకులుగా తయారయ్యేలాగా మీరు కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. నేను గొప్ప కార్యాలు చేయ ప్రభు. ఎవరు ఏ అవసరంలో ఉన్నారు వారి అవసరాన్ని తీర్చిన ఆయన నైనా మా తండ్రి. సన్నిధులకు ఆరోగ్యాలు దయచిన ఆయన. అలాగే ప్రభు నా తండ్రి అందస్తులు చదువుకుంటున్నారు ప్రభా, ఉద్యోగాలు దయచేయండి ప్రభా. వారెంతో ఈ సన్నిధిలో మొరపెడుతున్నారు ప్రభా, ఉద్యోగాలు అనుగ్రహించిన ప్రభా నా తండ్రి. అలాగే వివాహాలు అవడానికి నైనా మా తండ్రి వయసు వచ్చినారు ప్రభా, వివాహాలు జరిగేటట్టు చేయండి ఆయన. గృహాలు కట్టుకుంటున్నారు ప్రభా, గృహాలు త్వరగా కట్టుకుంటారా సహాయం చేయండి ప్రభా. వ్యాపారాలు చేసుకున్నారు ప్రభా, వ్యాపారంలో లాభం దయచేయండి ప్రభా. అవును తండ్రి గ్రంథంలో మీరు రాశారు ప్రభా. మా తండ్రి నాయన ముందు మా తండ్రి నాయన మా ప్రభా నా తండ్రి నాయన సోపు జరగక నాయన ఇది అప్పుడే స్త్రీగా చేశారు నాయన. అలాగే కొంతమంది వ్యాపారంలో కూడా లాభం పొందుకునేలా సహాయం చేయాలి. గర్భిణీ శ్రేణికి సుఖమైన వారికి దయచేయండి ఆయన. బిడ్డలేని వారికి బిడ్డలు దయచేయండి ప్రభా. ఆయన ఎవరి అవసరాలు ఉన్నారో వారి అవసరాలు తీర్చిన ఆయన. ఉద్యోగస్తులు ప్రభా నా తండ్రి వారి డ్యూటీకి వెళ్ళినప్పుడు మీరు తోడైన ప్రభా రక్తం తీర్చిన ఆయన. ఈ నామానికి మహిమను సిద్ధపరచుకోండి. తీసేసిన మహిమను సంఘాసంతో తీర్చమని మరోసారి సంఘమంతటి మీ చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభా. నాకు ఆరోగ్యం దయచేయమని ఆయన మా తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాను ప్రభా. మంచి ఆరోగ్యం మీరు అనుగ్రహించండి ప్రభా, వాడుకోమని మరోసారి సంఘమంతటి మీ చేతికి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రియులని కార్యక్రమం ముగించుకుంటున్నాం. రేపు 18వ తారీఖు బుధవారం నుంచి రాత్రి 7:30 నుండి 9 గంటల వరకు ప్రార్థన పూర్తులు ఉంటాయండి. 40 రోజులు ఉంటాయి, ఆదివారం ఉండదు కాబట్టి ఆ రోజుల వరకే సిద్ధపడానికి మనం చేస్తాం. చాలా సంవత్సరాల నుంచి ఇలా చేస్తా ఉన్నాం. ఒక 10 రోజులు బాగా వస్తా ఉన్నారు, ఆ 10 రోజులు ఏం తగ్గిపోతున్నారు. అలా చేయకూడదు. మీరు మొదటి రోజే తీర్మానం తీసుకోవాలి. 40 రోజులు వస్తామని తీర్మానం చేసుకోవాలి. 7:30 నుండి 8 గంటల దాకా పాటలు పాడతాం. మరి కొంతమంది పనికి వెళ్తున్నారు, ఆయా ఊళ్ళో వెళ్తారు కాబట్టి మీరు 5:30 6 వచ్చేస్తారు ఇంటికి. కానీ స్నానం చేసి రావడానికి అన్నట్టుగా 7:30 పెడతా ఉన్నాం. కాబట్టి ఒకవేళ ఆ రోజు లేట్ అయినా 8 గంటల కన్నా మీరు సిద్ధపడి రావాలని మీకు మనం చేస్తా ఉంటున్నాం. 8 గంటల నుంచి 9 గంటల వరకు కార్యక్రమం ప్రార్థన ఆరాధన ప్రియులను వర్తమానాలు అవి ఉంటాయి. కలిసి సిద్ధపడి రావాలని మీకు మనం చేస్తూ ఉంటున్నాం. అట్టిగానే మరి మన సంఘంలో తల్లి గారు కొంత మరియమ్మ గారు వారు ప్రభువును నిర్వహించారు. వారు దేవుని సన్నిధానానికి వెళ్ళారు. వారి ఎంతో దైవభక్తి విశ్వాసం కలిగిన వారు. మా నాన్నగారితో వారి సహవాసం కలిగి వారి దైవభక్తులు ఉండి దేవుని పిలుపునందుకు వెళ్ళారు. వెంటకు సంతోషం ఏంటంటే మంచి ఆయుస్సు దేవుడు. కాబట్టి ఈ రోజుల్లో అది చాలా గ్రేట్. దేవుడు ఇచ్చిన ఆయుస్సు బట్టి దేవుని స్తుతిద్దాం. ప్రియులరా ఆమె మంచి భక్తురాలు. ఆ కోడిని పెంచితే కోడిలోకి తెచ్చింది, కోడిని కాయ మామిడికాయలు పెంచితే మామిడికాయలు తెచ్చేది, సపోటాలు తెచ్చేది. ఒకసారి ఆ ఇంట్లో ఉపవాస ప్రార్థన జరిగితే నేను అప్పుడే సేవలోకి వచ్చాను కొత్త. మరి ఎవరు పాలుతో మొట్టమొదటిగా పాస్టర్ గారు ట్రైనింగ్ వెళ్ళొచ్చారు. పాస్టర్ గారు అయ్యాడని కనుక పసిపిల్లలని పాలుతో పాలు కడిగింది. ఎవరైనా ఉన్నారన్నప్పుడు ఇక్కడ పాలు కడిగింది. ఆ పాలుతో పాలు కడిగింది.
అంత మంచి విశ్వాసాలు. ఆమె పాలుతో కలిగిన ఆ అభిషేకమే ఈ రోజు దాకా నన్ను నడిపిస్తుంది. ఆ తల్లిగారు లేకపోయినా దేవుడు ఆ కుటుంబాన్ని ఆదరించగా ప్రార్థన చేయాలని మీకు మనం చేస్తా ఉన్నాను. అటుగా దేవుడు సహాయం చేయగా శుక్రవారం ఉదయం 11 గంటలకు రంగపల్లి వెంకటరాజు గారి ప్రార్థనని సిద్ధపడేవాలని ఆదివారం అటు తెలియపరుస్తున్నాను. శనివారం రాత్రికి మరి బుధవారం నుండి శిలువ ధ్యానం స్టార్ట్ అవుతున్నాయి కనుక శనివారం రాత్రికి మరి కామెడీ గారి ప్రార్థన రేపుతో 7వ వారం పూర్తవుతుంది. కాబట్టి అదేమి ఇంటిగా కాకుండా కామెడీ గారు అన్నారు శిలువ జ్ఞాన కూడిక అట్టిది కానీ మరి 7 వారాల ప్రార్థన రెండు కలిపి మందిరంలోనే పెట్టేసుకుంటానండి. కాబట్టి ఆ రోజు అందరూ కూడా సిద్ధపడమని ఆహ్వానిస్తా ఉన్నారు. కాబట్టి కామెడీ గారి ఇక్కడ కాకుండా శనివారం ఉండదండి. ఆ ప్రార్థన మందిరంలో ఉంటుంది. ఆ రోజు 7 మందిరంలో ప్రార్థన చేస్తాం. ఇది ప్రోగ్రామ్ ఈ వారం అట్టిగా దేవుడు మనకు సహాయం చేయదు దాకా అంటే ప్రార్థన చేస్తున్నాడు. సోమరాజు గారు వారు ప్రభుత్వం నిర్ణయించారండి. వారు విడిచి వెళ్ళిన వారి కుటుంబం వారి ఆదరణ కొరకు మరి వచ్చి ప్రార్థించడానికి కోరి మరి రేపు వారి కార్యక్రమం ఏర్పాటు చేశారని భోజన కార్యక్రమం. కాబట్టి అందరూ ఆహ్వానిస్తున్నారు. కలిసి సిద్ధపడి రావాలని వెళ్ళాలని మీరు మనం చేస్తా ఉన్నారు. అట్టిగా దేవుడు సహాయం చేయను దాకా మంచిదండి. మనం ముగించుకున్నాం. రేపు మన లక్కపల్లి శ్యామ్ గారు జై గారు వారి కుమార్తె వారి కుమారుడు కుమార్తె వారి బట్టి దేవుడు స్తోత్రం. వారి కుమార్తె లావణ్య నిస్తార కార్యక్రమం దేవుడు ఘనంగా జరిగించారు. మరి ఆ రోజు సహకారులుగా రాష్ట్రపతి గారిని అట్లా విజయరాజు ఉండమని చెప్పాం. సెలవెట్టమన్నారు, సెలవెట్టారు. వారు సెలవెట్టారు. వారితో పాటుగా సహకారులుగా వెంకటరాజు గారు దానియల్ గారు ఎంతో సహకరించారు. పెద్దగా ఉంది. వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తాం. రాబోయే రోజుల్లో మరి నా ఆలోచన ఏంటంటే ఒకసారి వీరిద్దరికి ఒకసారి వెంకటరాజు గారు దానియల్ గారు అలా ఇతరులను పంపుతామని మళ్ళీ మీకు దానియల్ గారిని రాష్ట్రపతి గారిని విజయరాజు గారిని ఆఫ్ చేసి మనం దానియల్ గారిని వెంకటరాజు గారిని పంపుతాం. అలాగా ఇద్దరు వెళ్తే అక్కడ ఉన్న ఆ డబ్బులు సరిపోతాయి డ్యూటీ మానొచ్చినందుకు. కాబట్టి అందరూ వెళ్తే సరిపోదు. కాబట్టి 500 కంటే ఎక్కువ. కాబట్టి ఇద్దరు వెళ్తే ఆ రోజుకి ఇద్దరికి అవుతుంది సరిపోతారని భావంతో ఇద్దరు మళ్ళీ మీరు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. నాకు చెప్పలేదు అనుకోవద్దు. ఇద్దరిని ఎందుకు పంపుతున్నానంటే ఆ వచ్చింది ఆ ఇద్దరికి సరిపోదు. ఆ రీతిగా అలాగే రెండు ప్రధానాలు అనుకోండి, నలుగురున్నా పర్లేదు. కాబట్టి ఆ రీతిగా మీరు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. మంచిది. ఆ రీతిగా మనం ముందుకు సాగాలని ప్రభుత్వానికి మనం అది చెప్పలేదండి. నేను చెప్పలేదు. రేపు మరి వంత మరియమ్మ గారు వారి ఆధారం కొడుకు రేపేనండి. వారి ఇంటికాడండి. మరి 10 గంటల కాలం స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ విందుకు వచ్చి పాల్గొని పొంది కుటుంబ ఆదరణ ప్రార్థించి భోజనం చేసి వెళ్ళాలని కోరుతా ఉన్నారు. అట్లా దేవుడు సహాయం చేయగాక. అందరూ ఒకసారి దగ్గరగా దేవుడు మంచిదని సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కానుకలు పట్టుకున్నాం. పరిశుద్ధ మీకు ఎన్నో సహాయపడ్డారు. మీకు సహాయం వాళ్ళు దీవులకరంగా చేసుకుని యేసు నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి. మనకు వేసిన పడి కానుకలు సమర్పిస్తున్నాం.
ప్రార్థన. మమ్మలను మిగిలిన ప్రేమించిన మా పరలోకమందున మా తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, స్తోత్రార్హుడ, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. మరొకసారి మరొక వారం మీ ఆవరణలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, మహిమపరచడానికై మీరు మాకు ఇచ్చిన సమయంలోనే మీకు స్తోత్రాలు. అయ్యా, నేను వచ్చిన బిడ్డలను దీవించి మీరు ఆశీర్వదించి బలపరచండి. మరి రేపు 2 వారి డ్యూటీలకు, ఉద్యోగాలకి, వ్యాపారాలకి, అయ్యా పనులు మీద దొరుకుతుండగా సహాయపడండి. ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదే కాలేజీలకు వెళ్తున్న బిడ్డలకు సహాయపడండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలకు సహాయపడండి ప్రభా. మీ కాపుదల దయచేయండి ప్రభు. అటు నాయన ప్రభా, మరి ఎవరి ఆలోచన కలిగి ఉన్నారో ఆలోచనని సఫలత దయచేయండి. వివాహాల వయసు వచ్చిన వారికి వివాహాలు జరిగించండి. అటు ప్రభా, గర్భంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. అయ్యా, ఏమో విజయలక్ష్మి గారికి ప్రార్థన చేస్తా ఉన్నాం. ఎవరైనా కనికరించండి, మంచి ఆరోగ్యం దయచేయండి. అయ్యానైనా ప్రభా, తగిన కాలం సులువైన కాలం దయచేయండి. వారు ఆశించిన బిడ్డను వారు కనికరించుకొని వేడుకుంటున్నాం. అయ్యా, సహాయపడండి ప్రభా. అయ్యానట్టుగానే ప్రభా, బిడ్డలైన వారు కనికరించండి. అగస్టాలుగా కార్యం చేసి వారి బిడ్డలు దయచేయండి ప్రభా. అయ్యా, మీరు చేయగల దేవుడు, ఏదైనా చేయగల దేవుడు అని అయ్యా నేను నమ్మి ఉంచుతున్నాం. మీరే సహాయపడి సంఘానికి మహిమ, మీకు మహిమ వచ్చేలాగా మీరే కార్యాలు మీరు చేయమని వేడుకుంటున్నాం. అటుగానే ప్రభా, ఉద్యోగాలు ప్రభు చదువుకుని ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతా ఉన్నారు, పరీక్షలు రాస్తా ఉన్నారు. మా బిడ్డలను కనికరించిన ఆయన కృప చూపండి ప్రభా. అయ్యా, నేను రాసిన పరీక్షలో పాస్ అయ్యి అయ్యా అకస్మాత్తుగా మంచి ఉద్యోగం పొందడానికి సహాయం దయచేయండి, కార్యం మీరు చేయండి. మీరే కృప చూపండి ప్రభా. భద్రమాడుకుంటున్నాం అయ్యా, సహాయం వేడుకుంటున్నాం. వేదన అర్థిస్తూ ఉన్నాం ప్రభా. మీరే కార్యం చేయండి. అటు విదేశాలు వెళ్దాం వారు ప్రయాణం సఫలత దయచేయండి, సహాయపడండి. అయ్యా, రావాలనుకున్న వారు సహాయపడుతున్న వారు సహాయపడండి. అయ్యా, గాలి వాతావరణం చాలా మందికి బలహీనతలు, ఆయా బలహీనతల నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా గ్రామాలు రక్షించండి, సంఘాన్ని సంఘపెట్టలను కాపాడు ప్రభా. అయ్యో రకాలు మీరు తీర్చండి నాయన. అయ్యా, ఎవరి అవసరంలో ఉన్నారో వారి అవసరంలో తీర్చి మేలుతో నింపి పట్టుకున్నదండి. కుటుంబంలో రక్షణ రక్షించబడాలి, రక్షించబడిన వారు ఉద్యోగం పడాలి ప్రభా. అలా ఉండడానికి సహాయం దయచేయండి. 40 రోజుల కొరకే సిద్ధపరచండి. మరి 40 రోజులు నేను నిష్ఠగా భక్తిగా నైనా మీ దగ్గర కన్నీటితో ప్రార్థించి అయ్యా, ఈ 40 రోజుల్లో చదువుకోవాలనుకున్నవి మిమ్మల్ని బట్టి పొందుకోవడానికి మాకు సహాయం దయచేయండి. అలాగే ప్రార్థించే భాగ్యము, ఆదరయ్యే భాగ్యం దయచేయడం ప్రార్థన చేస్తా ఉన్నా. అయ్యా, వచ్చిన బిడ్డలను దీవించి బలపరచండి, వేలుతో నింపండి ప్రభా. అయ్యా, మీరే సహాయపడండి. దూర ప్రాంతాల నుండి అయ్యా నేను వస్తూ ఉన్నారు ప్రభా. వారి ప్రయాణంలో కూడా మీరు సహాయం అనుగ్రహించండి. వారి ప్రయాసకు తగిన ప్రతిఫలాలు వారిని అనుగ్రహించండి. మరుచుటకు అన్యాయస్తులు కాదు నాయన,
కాబట్టి వారికి సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ మమ్మల్ని అందరూ మీ చేతిగా చెప్పుకుంటూ యేసు ప్రభువు పేరట స్తుతించి కనపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కాపుదల దీవెన ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు స్వర్గస్థాకాలం కూడి వచ్చిన మనందరికీ కూడి వచ్చిన మనందరికీ అయ్యా సహాయం దయచేస్తూరండి నడిపింపు చేయను గాక. ఆమేన్. యేసు నామములో జయం జయము సాతాను శత్రు లయం లయము. యేసు నామములో జయం జయము సాతాను శత్రు లయం లయము. Mana cenama? Tak baru dari. Card. Actually, semua highlight itu konten itu pakai. Itu juga bagus. Itu juga. Mana tuh semua pakai kamera disco juga. Kamera aku pakai segera ini.